రైల్వే ఉద్యోగుల విశ్రాంతి కోసం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్ లూప్ లైన్లో నిలిపి ఉంచిన మొబైల్ రెస్ట్ బోగి మంటల్లో కాలి బూడిదైంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఈ ఘటన చోటు చేసుకుంది. బోగిలో విశ్రాంతి తీసుకుంటున్న 4 ఉద్యోగులు సురక్షితంగా బయటపడ్డారు. డోర్నకల్ కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య 3వ రైలు నిర్మాణ పనులను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల విశ్రాంతి కోసం బోగిని ఏర్పాటు చేశారు. సుమారు 4 కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. తెలియదు సార్, కానీ మేమైతే పడుకొని నిద్రపోయాము. 8:30 కల్లా భోజనం చేసాము, పడుకున్నాక ఏదో స్మోక్ మాదిరి వచ్చిందని చెప్పి మా టెక్నీషియన్ వచ్చేసి మమ్మల్ని అలర్ట్ చేశాడు. అలర్ట్ చేయగానే మేము ఫైరింగ్ అది మంటను కొంచెం వాటర్ గట్ట చల్లాం, కానీ కాకపోతే మా వల్ల కాలు అప్పటికే మొత్తం స్మోక్ అంతా కోచి నిండిపోవడం వల్ల మేము ప్రాణాపాయం తప్పించుకొని బయటకు వచ్చేసాం. కరెంట్ లేదు సార్, కరెంట్ 8:30కే పోయింది సార్. మేము 4 మెంబర్స్ ఉన్నాం సార్. మీరంతా అవుట్ సోర్సింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోచ్లు అయితే 2 ఉన్నారు సార్. ప్రెసెంట్ క్యాంపింగ్ కోచ్. దాని గురించి అంత అవగాహన ఏం లేదు సార్, ఎలా జరిగిందో తెలియదు.